మీ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి, వాళ్ళ నాయన రాజారెడ్డి, ఇంకా వాళ్ళ నాయన పేరు ఏదన్నా తెచ్చుకోండి. ఏడోడు భయపడేవాళ్ళు లేడు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది. ఎన్టీ రామారావు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఇది. ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చి ఈరోజు లోకోత్తరమైన ఒక రోల్ పోషిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఇది. అట్లాగే యువతకు ఒక తలమానికంగా తన మెలుగుతూ, తన ఆశయాలతో, తన అభివృద్ధితో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారు నడిపిస్తున్న పార్టీ ఇది. మీకు భయపడతామా? మీకు తలంచుతామా? మీరు ఎందుకు కళ్ళగంటున్నారు? ఒకడెవడో ఒక ఫ్లెక్సీ పెట్టుకుంటాడు, ఏదో ఇది గంగమ్మ జాతరలో తల్లబోస్తామంటాడు. ఏందది? ఎంత జుగుప్సకరంగా ఉంది అది. అసలు డిగ్నిటీ అనేది ఉందా? ఇంకొకడేడో వస్తాడు, జగన్ 2.0 అంటాడు. నువ్వెప్పుడు అధికారంలోకి వచ్చేది? వస్తే మాత్రం నువ్వేం పీకుతావు? నీ వల్ల ఏమవుతుంది? నువ్వేమి గత 5 సంవత్సరాలు ఏం పీకావు? మా నాయకుని అరెస్ట్ చేశావు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టావు. రకరకాల నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టావు. మమ్మల్ని రోడ్ల మీద ఎక్కడ చేశావు. ఇంతకన్నా నువ్వేం చేయగలవు? ఈసారి వస్తే మాత్రం నీ వల్ల ఏమవుతుంది? నువ్వు పులివెందుల రెడ్డి అయితే మేము రాజంపేట రెట్లం, మేమేం భయపడేవాళ్ళం కాదు మీకు. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు మేము అండగా ఉన్నాం తెలుగుదేశం పార్టీకి. ఇలాంటి ఎంతోమంది నాయకులు చాలామంది అండగా ఉంటారు ఈ తెలుగుదేశం పార్టీకి. నారా లోకేష్ గారిని కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ నువ్వు ఏమి పీకలేవు. ఇంకెంతకన్నా నేను ఎక్కువగా మాట్లాడలేవు ఏ ప్రెస్ మీట్లో కూడా. నీకు శక్తి ఉంటే రా, ఎడ తెలుసుకుందాం. లేదంటే నీ వంది మాదిగలు, లేదంటే నీ పక్కన సామంతరాజులు, బిదురు రెడ్డి కానీ, ఆగేపడి అమ్మనాయుడు కానీ, ఇంకొక రెడ్డి కానీ, ఎవరైనా సరే రమ్మను, ఏడైనా తెలుసుకుంటాం. ఎవడు భయపడేవాళ్ళు లేడు. మీరు అర్థం చేసుకోండి. నువ్వు పొద్దున్న లేచాంచి నువ్వు ఇట్లా ఓ పక్క రపరపలు గిప్పగిప్పలు ఇవన్నీ చాలా చూసాం మేము. మమ్మల్ని భయపడించేంత సత్తా నీ దగ్గర లేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము రెస్పాన్సిబుల్ కాబట్టి ఇంతకన్నా మించి మాట్లాడితే బాగోదు కాబట్టి మాట్లాడలే. లేకపోతే ఏ స్థాయికన్నా నేను మాట్లాడలే. సత్తా మా దగ్గర ఉందని గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు.